మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. మాది ఎస్సీ కాలనీలో అంగన్వాడీ గారికి గర్భిణీ స్త్రీలు రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. యాక్చువల్గా అయితే మొన్న మీద స్లిప్ అవుతుండే మేము పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ కొంచెం బాగా చేయండి. ఇక్కడ స్కూల్ కాడ కూడా ఇబ్బంది పడుతుంది. మా పాపలు వస్తుండ్రు ఎస్సీ కాలనీ దగ్గరికి. కొంచెం చూసి ఇది కొంచెం క్లీన్ చేయండి, లేదా ఇది ఇక్కడ నుంచి వేరే దగ్గరకన్నా షిఫ్ట్ చేయండి సార్. క్యూ న్యూస్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు. నా పేరు పామ్నాగులు, నేను స్థానికంగా ఉంటాను. ఈ యొక్క వీపనగండ్ల మండల స్థానికంగా ఉన్నటువంటి ప్రాథమిక ఉన్నత పాఠశాల, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి అంగన్వాడీ స్కూల్లో 2 సంవత్సరాల నుంచి మొదలుకుంటే 5-6 సంవత్సరాల పసిపిల్లలు ఇక్కడనే ఉంటున్నారు. ఒకసారి మీరు అక్కడ కెమెరా తిప్పండి, ఒకసారి మీకే కనబడుతుంది. ఈ మురుగు, అదేవిధంగా ఈ చెత్త చెదారం, దుర్గంధమైనటువంటి ఈ వాసనలో పిల్లలు అనేక అవస్థలు పడుతూ, ఈ వానాకాలం ముందే అనేక సమస్యలతో మన ఇండ్ల పక్కలోనే ఉంటాం. అది కూడా చదువుకునే విద్యాలయం లాంటి దేవాలయంలో ఉన్నటువంటి ఈ విద్యాలయము ఎంత దుర్గంధంగా ఉండడానికి కారణం అధికారులు నిర్లక్ష్యం. కాబట్టి దయచేసి తొందరగా ఈ యొక్క దుర్గంధమైనటువంటి వాతావరణాన్ని పిల్లలకు సౌకర్యవంతంగా మీరు తీర్చిదిద్దాలని కోరుకుంటూ, ఆ పక్కన ఉన్నటువంటి రూమ్ కూడా ఒక స్కూల్లో ఉన్నటువంటి రూము, అది కూడా నిరుపయోగంగా ఉంది. అందులో కూడా అంతా అస్తవ్యస్తంగా ఉంది. అది కూడా మార్చాలని కోరుతున్నాం. ఈ పక్కలో ఉన్నటువంటి ఈ మురుగునీరు కానీ చిన్న పిల్లలు, పసిపిల్లలు, అబ్బా మనం ఇంటి దగ్గర ఉన్నటువంటి పిల్లలు ఏదో బడికి వచ్చి 4 అక్షరాలు నేర్చుకుంటారని చెప్పి తోలిస్తున్నారు. ఇక్కడ చూస్తే ఎలాంటి సౌకర్యవంతమైనటువంటి వాతావరణం లేక పిల్లలు అస్తవ్యస్తంగా గురవుతున్నారు. కాబట్టి రాబోయే సీజన్ జ్వరాలు అన్నీ ఉంటాయి. కాబట్టి దయచేసి అధికారులు స్పందించి ఈ యొక్క మురుగునీరుని కానీ ఈ యొక్క సమస్యను తొందరగా పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. ముందుగా నా పేరు మీసాల నాగరాజు, ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, వీపనగండ్ల. ముందుగా ఈ యొక్క క్యూ న్యూస్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ యొక్క పాఠశాల, ప్రాథమిక పాఠశాల, ప్రైమరీ హై స్కూలు ఎన్నో సమస్యలతోనే కూడుకొని ఉన్నది. కనీసం ఏ అధికారి కూడా, ఈ యొక్క గ్రామ స్పెషల్ ఆఫీసర్ కూడా ఇప్పటి వరకు దీన్ని స్పందించలేదు. కనీసం మీరన్నా స్పందించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లల పట్ల మీరన్నా కొంచెం శ్రద్ధ చూపుతారు, కానీ పై అధికారులు కానీ స్పెషల్ ఆఫీసర్ కానీ ఇప్పటివరకు ఏం చొరవ కూడా తీసుకోలేదు. ఎంతసేపు నా పెంట దిబ్బలే అని ఆలోచన చేస్తారు, కానీ దీనిపైన చాలా విష సర్పాలు కూడా రావడం జరుగుతుంది. పిల్లలు ఇక్కడే తింటారు భోజనాలు, ఇక్కడే తిని ఇక్కడే ఈ యొక్క దోమలు, ఈగలు మొత్తం వచ్చి అదే దానిలో ఇది ఆగుతున్నాయి. ఆ పిల్లలకు రోగాలు మొత్తం వస్తున్నాయి. కాబట్టి మీరు ఒక్కసారి ఈడికి వచ్చి సందర్శిస్తే బాగుంటుంది. అసలు ఈడు కూడా పర్యవేక్షణ చేయకుండా కూడా ఊకే వాళ్ళని వర్కర్లను తెచ్చి ఊకే ఆడ చెప్పి అది ఎత్తుపండి ఇది ఎత్తుపండి అని చెప్తారు, కానీ పిల్లలపైన, విద్యార్థులపైన ఎలాంటి శ్రద్ధ చూపట్లేదు ఈ స్పెషల్ ఆఫీసరు. కనీసం ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ గారు, ఈ గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ కనీసం ఇప్పటికైనా స్పందించి పిల్లలకు న్యాయం చేసే విధంగా, పిల్లలకు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ చూపాలి. ఎందుకంటే పిల్లల నేటి భవిష్యత్తే రేపటి పౌరులు. కాబట్టి మీరు వాళ్ళపైన శ్రద్ధ చూపించి, వాళ్ళ చదువుకునే విద్యార్థులు ఈ విధంగా ఉంటే కూడా వాళ్ళకు తల్లిదండ్రులు పంపించాలంటే కూడా భయం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పిల్లలు చదివిస్తే పొద్దుగాల మార్నింగ్ పంపిస్తే ఈవినింగ్ వరకు మా పిల్లలు క్షేమంగా ఇంటికి వస్తారా రారా అనే విషయం కూడా వాళ్ళకు చాలా భయాందోళన కలుగుతుంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల అంతా చెట్లు చెదారం, రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళతో కూడుకొని ఉంది. కనీసం పిల్లలు టాయిలెట్కి వెళ్ళాలన్నా కూడా అసలు ఇక్కడ టాయిలెట్కి స్థలం కూడా లేదు. ఇక్కడ కనీసం కాల్వ బాట ఉంది, ఆ బాట కూడా మొత్తం దున్ని పిల్లలకు టాయిలెట్లకు కానీ మరుగుదొడ్లకు కానీ పోవడం కూడా చాలా ఇబ్బంది ఉంది. కనీసం ఇప్పటికైనా స్పెషల్ ఆఫీసర్ స్పందించి ఈ యొక్క పిల్లల సమస్యను పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నాం. లేని పక్షంలో మేము కలెక్టరేట్ కూడా పిల్లలు తోలుకొని పోతామని కోరుకుంటున్నాం. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.